దేశంలోనే అత్యుత్తమ స్కిల్, నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాం. యువశక్తితో, టెక్నాలజీతో, పరిశ్రమల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తాం. పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ఒక విశాఖపట్నం వెస్ట్ గోదావరి జిల్లా వరకు, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి రీజియన్, తిరుపతి నుంచి నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి రీజియన్. ఒక్కొక్క రీజియన్లో ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం డేటా సెంటర్ హబ్గా తయారైంది. మీరు ఊహించుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాకు నెంబర్ 1 కాకుండా ప్రపంచానికే డేటా సెంటర్లో హబ్గా తయారయ్యే అవకాశం విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఏఐ వస్తూ ఉంది, అనేక కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు స్టీల్ సిటీ వస్తూ ఉంది, అల్యూమినియం సిటీ వస్తూ ఉంది. రేర్ మినరల్స్, ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి హబ్గా, కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. టూరిజం, ఫార్మా ఇవన్నీ పెద్ద ఎత్తున పోతున్నాం. ఇక్కడికి వస్తే అమరావతి రాజధాని, క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ డిసెంబర్కి వస్తుంది. బిల్డింగ్ కూడా కడుతున్నాం. నేను క్వాంటమ్ కంప్యూటర్ తేవాలని ప్రయత్నం చేస్తే దానికే 5 దేశాల్లో మనం ఒకరైతే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మేమెందుకు తయారు చేయలేమని మన వాళ్ళు ముందుకొచ్చి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే కేంద్రంగా అమరావతి తయారవుతా ఉంది. ఇకపోతే రాయలసీమ, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్టీల్ ఒక పద్ధతి ప్రకారం పనిచేద్దాం. ఈరోజు ఈ బిల్డింగ్ చూశారు. గడిచిన ప్రభుత్వం ఈ బిల్డింగ్ను కట్టకుండా పాడుబడిన గోడలతో వదిలిపెట్టారు. నేను చూసినప్పుడు ఒక మాట చెప్పాను, పిలిపించాను మా ఆఫీసర్ని. ఇది తొందరలో పూర్తి చేయాలని చెప్పాను. దానికి కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చాను. ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ చూస్తే, బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే ఆధునికమైన వస్తువులు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఎటు చూసినా మన వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని తీర్చిదిద్దారు.